హలో గాయ్స్, కాళికామాత టెంపుల్ అన్నమాట. సో ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం మస్తుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అయింది అనుకుంటా. సో ఇది నైట్ వ్యూ గైస్. శంషాబాద్ అమ్మపల్లి టెంపుల్ అయితే ఐడియా ఉండొచ్చు. సో అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంది లోపల. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సతీష్ లాగర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు సతీష్ లాగర్ యూట్యూబ్ ఛానల్. మహేష్ భాయ్, హలో బాయ్. ఈరోజు అయితే మనం శంషాబాద్కి అయితే వచ్చినాము. ఓ అందరికీ లైక్ శంషాబాద్ అమ్మపల్లి టెంపుల్ అయితే ఐడియా ఉందనుకుంటా. సో ఇది చెరువు అయితే ఇక్కడ ఉంది, లైక్ మిడిల్లో ఆగినాము. సో ఇప్పుడైతే లైక్ ప్రెజెంట్ మేము లైక్ కాళికామాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము. లైక్ కొత్తగా ఓపెన్ అయింది. సో అక్కడ వెళ్ళినాక మీకు చూపిస్తా ఏంది లైక్ టెంపుల్ ఎట్లా ఉంది ఏందని. యాక్చువల్లీ ఇది నాకు తెలిసి లైక్ కోల్కతాలో ఒక టెంపుల్ ఉంది. సో దాని రెప్లికాగా ఇక్కడ కూడా ఒక లైక్ టెంపుల్ అయితే కట్టారు. సో మీకు అక్కడ వెళ్ళి అయితే చూపిస్తా. సో చలో డైరెక్ట్ టెంపుల్ దగ్గర కలుద్దాం. చలో మహేష్ భాయ్, రైట్? చలో మందిర్ మే మిలేంగే. చలో రైట్. సో గైస్, ఇది చెరువు దగ్గర వచ్చేసాం. సో అక్కడనే టెంపుల్ అనేది అక్కడ కనిపిస్తుందా మీకు? సో అదే టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది. సో గేట్ పార్కింగ్. అవి గాడి కాపేలా మస్తుంది. చెరువు కూడా ఉంది. ఉబ్బి దిగాక ఫిషింగ్ చేస్తారు అనుకుంటా కదా అక్కడ. ఫిషింగ్ కర్ర కదా. సో ఆ టెంపుల్ అయితే అసలు మస్తు ఉంది టెంపుల్. జబర్దస్త్ है भाई. नहीं టెంపుల్ వచ్చేసి సూపర్ వ్యూ ఉంది భాయ్. కోల్కతాకు వచ్చినట్లుంది. గైస్ టెంపుల్ అయితే మస్తు ఉంది అసలు. సో లోపల వెళ్ళేసి దర్శనం చేసుకుందాం. సో లోపలైతే పోతాం గైస్. టెంపుల్ అయితే మస్తు ఉంది కదా అసలు. సో నెక్స్ట్ పక్కన టెంపుల్ అయితే వెళ్తున్నాము. సో ఇది కాళికామాత టెంపుల్ అన్నమాట. उधर भी अच्छा है. సో గైస్ మిడిల్లో కాళికామాత టెంపుల్, ఇక్కడ శంకర భగవాన్ సో లింగం ఉంది. సో ఇక్కడ నుంచి పక్కన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మస్తు ఉంది అసలు.
సో నిజంగా ఫ్యామిలీతోనైతే విజిట్ అవ్వండి, నిజంగా చాలా అంటే చాలా మంచిగా ఉంది. గ్రీనరీ బ్యూటిఫుల్ ఉంది, పీస్ఫుల్ ఉంది. సో నేను సజెస్ట్ చేసింది ఏంటంటే ఈవినింగ్ టైంలో రండి, నిజంగా మస్తు ఉంది అసలు ఈవినింగ్ టైంలో వస్తే. సో ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం వెదర్ మాత్రం అసలు ఇక చూసుకోవచ్చు మీరే, ఇక్కడ మస్తు ఉంది, ఇంకా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. సో మహేష్ భాయ్ कैसा लगा टेम्पल? बहुत शांत है, अच्छा है. फैमिली के साथ तो मस्ट विजिट करना. హా, ఇక మొత్తం ఇది ఫారెస్ట్ ఏరియాలో కనిపిస్తుంది ఇక్కడ పక్కన. నిజంగా టెంపుల్ మాత్రం అసలు మస్తు ఉంది. సో అక్కడ కూడా వెళ్దాం, అక్కడ కూడా చూపిస్తాం. సో గైస్ ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడండి, నిజంగా మస్తు ఉంది అసలు. మస్ట్ విజిట్ టెంపుల్ అసలు. సో ఇక్కడ కూడా మన పైన కూడా చూసేద్దాం. సో అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది అనుకుంటా, అక్కడ నిజంగా ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది అక్కడ. సో గైస్ ఇంకొక టెంపుల్ ఉంది ఇక్కడ పక్కన. జై శ్రీకృష్ణ. సో గైస్ ఇంకొక లాస్ట్ టెంపుల్ ఉంది, అది కూడా చూసేద్దాం. जय बोलो गणेश महाराज की. సో మన గణపతి గొప్ప. సో ఈవినింగ్ 5 కాదు, ఇప్పుడు 6 అవుతుంది. వ్యూ మాత్రం చూసుకోవచ్చు అసలు మస్తు ఉంది. ఇంకా మంచిగా ఆడుకోవడానికి కూడా ప్లేస్ అయితే నిజంగా మంచిగా ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మీకు చూపిస్తా, టెంపుల్ అయితే మస్తు అనిపిస్తుంది. ఇంకా మూన్ కూడా చూసుకోవచ్చు. సో గైస్ ఇది టెంపుల్ అన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీరైతే చూసారు కదా వీడియో. సో ఇది వచ్చేసి లైక్ మీకు శంషాబాద్ అమ్మపల్లి టెంపుల్ అయితే ఐడియా ఉండొచ్చు. సో అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంది లోపల, కాళికామాత టెంపుల్ అని కొడితే వచ్చేస్తుంది. సో నిజంగా నేనైతే లైక్ సజెస్ట్ చేస్తాను, ఫ్యామిలీతో రండి అని. ప్లేస్ కూడా చూసుకోవచ్చు, ఆడుకోవడానికి మస్తు ఉంది ఇక్కడ ప్లేస్. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. సో చలో గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సతీష్ లైగర్ యూట్యూబ్ ఛానల్.